ఖమ్మం జిల్లాకు మరో భారీ వరదగండం పొంచి ఉంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. బయ్యారం, గార్ల చెరువులకు భారీగా వరద నీరు వస్తోంది. మున్నేరు, ఆకేరు భారీగా వరద పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో హై అలర్ట్ జారీ చేశారు అధికారులు. మున్నేరు వెంటనే నివసించే ధన్వాయిగూడెం, రమణపేట్, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర నగర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. ఇప్పటికే పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత వారం భారీ వర్షం, వరదలతో మున్నేరు పరివాహక ప్రాంతం మునిగిపోయింది. ఇప్పటికే ఉన్నదంతా పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు బాధితులు. ఇప్పుడు మరోసారి భారీ వర్షం, వరద ఎఫెక్ట్తో బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి పునరావాస కేంద్రాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సిపి సునీల్ దత్తో కలిసి పరిశీలించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముంపు బాధితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరామర్శించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు బట్టి. పొంగిపోతుందమ్మా, వచ్చి పొద్దునకి వచ్చేద్దాం. మళ్ళీ అదే కావాలా ఇక్కడ ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరేంటి